అందరికీ నమస్కారం. తెలుగు విజ్డమ్ టేల్స్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కేవలం ఒక కథ మాత్రమే కాదు, మన జీవితాన్ని మార్చే ఒక నిజం. ఆలోచించండి, మీకొక $27 మిలియన్ అంటే దాదాపు 200 కోట్ల రూపాయల లాటరీ తగిలితే మీరు ఏం చేస్తారు? జీవితాంతం సంతోషంగా ఉంటారని అనుకుంటారు కదా? కానీ 2016లో డేవిడ్ లీ ఎడ్వర్డ్స్ అనే వ్యక్తికి నిజంగానే అంత డబ్బు లాటరీలో వచ్చింది. కానీ విచిత్రమేమిటంటే, కేవలం 10 ఏళ్లలో అతను ఆ డబ్బంతా పోగొట్టుకొని ఒక చిన్న స్టోర్ రూంలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఒక్క డేవిడ్ కథ మాత్రమే కాదు, మనలో చాలామంది కథ. లక్షలు సంపాదిస్తున్నా నెల చివర వచ్చేసరికి చేతిలో చిల్లిగవ్వ ఉండటం లేదు. మనం ఎంత వేగంగా పరిగెడుతున్నా ఒకే చోట ఉన్నట్లు అనిపిస్తుంది. అసలు ఈ డబ్బు అనే ఆటని ఎలా గెలవాలి? మనం చేస్తున్న తప్పు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానమే మన ఈనాటి కథ. ఈ కథలో మనల్ని ధనవంతులుగా మార్చే 3 అద్భుతమైన సూత్రాలున్నాయి. వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అనగనగా రంగాపురం అనే ఊరిలో రాము అనే యువకుడు ఉండేవాడు. రాము చాలా కష్టపడే తత్వం ఉన్నవాడు. చిన్నప్పటినుంచి వాళ్ల నాన్నగారు చెప్పినట్లే బాగా చదువుకున్నాడు, మంచి మార్కులు తెచ్చుకున్నాడు. పట్నంలో ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు విరామం లేకుండా పనిచేసేవాడు. రాముకి ప్రతీ నెల 1వ తారీఖున జీతం వచ్చేది. కాని 20వ తారీఖు వచ్చేసరికి జేబు ఖాళీ అయిపోయేది. స్నేహితులతో పార్టీలు, కొత్త బట్టలు, బండికి ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు, ఇలా డబ్బు చేతిలోకి వచ్చినట్లే వచ్చి మాయమైపోయేది. రాముకి ఎప్పుడూ ఒక సందేహం ఉండేది. నేనింత కష్టపడుతున్నాను కదా, అయినా ఎందుకు ధనవంతుడిని కాలేకపోతున్నాను అని. అదే ఊరిలో ధర్మయ్య అనే ఒక పెద్దాయన ఉండేవాడు. ఆయనకి పెద్దగా చదువు లేదుగాని ఊరిలో అందరికంటే ఆయనే ధనవంతుడు. ఆయన ఎప్పుడూ ప్రశాంతంగా తన ఇంటి వరండాలో కూర్చొని పేపర్ చదువుతూ కనిపించేవాడు. రాము ఒకరోజు ధర్మయ్య దగ్గరికి వెళ్ళాడు. తాతగారు, నేను రోజుకి 10 గంటలు పనిచేస్తాను, అయినా నా దగ్గర డబ్బు నిలవదు. కాని మీరు పెద్దగా పనిచేస్తున్నట్లు కనిపించరు, అయినా మీ సంపద రోజురోజుకి ఎలా పెరుగుతోంది? ఈ డబ్బు ఆటలో నాకు తెలియని సీక్రెట్ ఏమైనా ఉందా అని అడిగాడు. ధర్మయ్య చిరునవ్వుతో రాముని కూర్చోబెట్టి ఇలా చెప్పాడు. రాము, నువ్వు అలసిపోయేలా పరిగెడుతున్నావు, కాని నువ్వు పరిగెడుతుంది ఒక చక్రంలో. దాన్నే ఎలుకల పరుగు అంటారు, అంటే రేట్ రేస్. నువ్వు ఎంత వేగంగా పరిగెట్టినా నువ్వు అక్కడే ఉంటావు. ఎందుకంటే నువ్వు డబ్బుని కేవలం ఖర్చు పెట్టడానికి మాత్రమే వాడుతున్నావు. మన స్కూల్లో ఉద్యోగం ఎలా చేయాలో నేర్పించారు, కాని డబ్బుని ఎలా పని చేయించాలో నేర్పించలేదు. నువ్వు ధనవంతుడివి కావాలంటే ముందు 3 ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవాలి అని చెప్పాడు. రాము ఆసక్తిగా, ఏంటవి తాతగారు అని అడిగాడు. ధర్మయ్య మొదటి పాఠం చెప్పడం మొదలుపెట్టాడు. రాము, చాలామంది డబ్బుని ఒక ఎక్స్చేంజ్ లాగా చూస్తారు, అంటే డబ్బు ఇస్తే వస్తువు వస్తుంది అని. కాని నిజమైన ధనవంతులు డబ్బుని ఒక విత్తనంలా చూస్తారు. నీ దగ్గర ఒక మామిడి పండు ఉందనుకో, నువ్వు ఆ పండుని తినేసి ఆనందించవచ్చు. అది వినియోగం, అంటే కన్జంప్షన్. కాని ఆ విత్తనాన్ని నాటితే అది పెద్ద చెట్టు అయ్యి నీకు జీవితాంతం పళ్ళనిస్తుంది. అది పెట్టుబడి, అంటే ప్రొడక్షన్. నువ్వు నీ జీతాన్ని రాగానే కొత్త ఫోన్లకో లేక లేని గొప్పలకు ఖర్చు పెడుతున్నావు, అంటే నువ్వు నీ విత్తనాల్ని తినేస్తున్నావు. అందుకే నువ్వు ఎప్పటికీ పేదవాడివిగానే ఉండిపోతున్నావు. గుర్తుపెట్టుకో, ధనవంతులు ఆస్తులని కొంటారు, పేదవారు అప్పులని కొంటారు అని చెప్పాడు. రాము కాస్త ఆలోచనలో పడ్డాడు. మరి నేను ఏం చేయాలి తాతగారు? నా ఖర్చులు ఉన్నాయి కదా అని అడిగాడు. అప్పుడు ధర్మయ్య రెండో పాఠం చెప్పాడు. దీన్నే 50-30-20 సూత్రం అంటారు. నీకు వచ్చే జీతంలో 50% మాత్రమే నీ అవసరాలకు, అంటే ఇంటి అద్దె, భోజనం, కరెంటు బిల్లులకు వాడాలి. 30% నీ కోరికలకు, అంటే సినిమా షికార్లాంటి వాటికి వాడాలి. కాని మిగిలిన 20% మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఖర్చు పెట్టకూడదు. ఆ 20%మే నీకు స్వేచ్ఛనిచ్చే సైనికులు. ఆ డబ్బుని నువ్వు దాచకూడదు, పనికి పంపాలి, అంటే ఆ డబ్బుతో మళ్లీ డబ్బు సంపాదించే మార్గాలని వెతకాలి అని చెప్పాడు. కాని రాముకి ఇంకో సందేహం వచ్చింది. తాతగారు, నేను పొదుపు చేసినా అది కోటీశ్వరుణ్ణి చేయలేదు కదా, కేవలం కాఫీలు తాగడం మానేస్తే ధనవంతులం అయిపోతామా అని అడిగాడు. ధర్మయ్య నవ్వి, చాలా మంచి ప్రశ్న అడిగావు రాము. ఇక్కడే 3వ పాఠం వస్తుంది. కేవలం ఖర్చులు తగ్గించుకుంటే నువ్వు పేదవాడివి కాకుండా ఉంటావేమో, కాని ధనవంతుడివి కాలేవు.
ధనవంతులు కావాలంటే నువ్వు ఆటని డిఫెన్స్లో కాదు, అఫెన్స్లో ఆడాలి. అంటే కేవలం డబ్బుని కాపాడుకోవటం కాదు, డబ్బుని సృష్టించటం తెలియాలి. వారన్ బఫెట్ కానీ, ఎలాన్ మస్క్ కానీ కేవలం కాఫీలు మానేసి ధనవంతులు కాలేదు. వాళ్ళు వ్యవస్థలని సృష్టించారు. నువ్వొక ఉద్యోగిగా పనిచేస్తున్నంతకాలం నువ్వొక చదరంగం ఆటలో బంటులాంటివాడివి. రాజు ఎటు చెబితే అటు కదలాలి. కానీ నువ్వు ఆటని శాసించే స్థాయికి రావాలి అంటే నువ్వు యజమానివి కావాలి. రాము ఆశ్చర్యంగా చూస్తుండగా ధర్మయ్య వివరించాడు. రాము, ప్రపంచంలో 4 రకాల మనుషులుంటారు. 1 ఉద్యోగులు, అంటే ఇతరుల కోసం పనిచేసేవారు. 2 సొంతంగా పనిచేసుకునేవాళ్లు, అంటే డాక్టర్లు లేదా చిన్న షాపు నడిపేవాళ్లు. వీరిద్దరూ పనిచేస్తేనే డబ్బు వస్తుంది. కానీ 3వ రకం వ్యాపారవేత్తలు. వీళ్ళు మనుషులతో పని చేయిస్తారు. 4వ రకం ఇన్వెస్టర్లు. వీళ్ళు డబ్బుతో పని చేయిస్తారు. నువ్వు ఇటువైపు నుంచి అటువైపుకి రావాలి. నీకు వచ్చే ఆ 20% పొదుపుని చిన్న చిన్న వ్యాపారాల్లోనూ, లేక షేర్ మార్కెట్లోనూ, లేక పెరిగే ఆస్తుల మీదో పెట్టుబడి పెట్టు. దాన్నే కాంపౌండింగ్ అంటారు. వడ్డీ మీద వడ్డీ, లాభం మీద లాభం. అదే ప్రపంచంలో 8వ వింత. నువ్వు నిద్రపోతున్నా కూడా నీ డబ్బు నీకోసం పనిచేయాలి. అప్పుడే నువ్వు నిజమైన స్వేచ్ఛను పొందుతావు అని ముగించాడు ధర్మయ్య. ఆ రోజు రాముకి అర్థమైంది, ఇన్నాళ్లు తను డబ్బు కోసం పనిచేస్తున్నాడు గాని డబ్బు తన కోసం పనిచేయటం లేదు అని. ఆ రోజు నుంచి రాము తన అలవాట్లు మార్చుకున్నాడు. అనవసరమైన ఖర్చులు తగ్గించుకున్నాడు. క్రెడిట్ కార్డులను పక్కన పెట్టాడు. వచ్చిన జీతంలో 20% క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టాడు. ఆఫీస్ అయ్యాక ఖాళీగా ఉండకుండా తనకు వచ్చిన విద్యతో ఆన్లైన్లో పాఠాలు చెప్పి అదనపు ఆదాయాన్ని సృష్టించుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రాము ఉద్యోగం మానేసినా పర్వాలేదు అనే స్థాయికి ఎదిగాడు. ఎందుకంటే ఇప్పుడు రాము పనిచేయకపోయినా రాము నాటిన డబ్బు చెట్లు అతనికి పళ్లనిస్తూనే ఉన్నాయి. మిత్రులారా, ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఒక్కటే. పేదరికం అనేది జేబులో డబ్బు లేకపోవడం కాదు, అది ఒక మనస్తత్వం. మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది ముఖ్యం కాదు, మీరు ఎంత దాచి దాన్ని ఎంతలా పెంచుతున్నారు అనేది ముఖ్యం. మన జీవితం చాలా చిన్నది. సగటున మనిషి 78 ఏళ్లు బతుకుతాడు. అంటే 78 వేసవికాలాలు, 78 పుట్టినరోజులు మాత్రమే. ఈ అమూల్యమైన సమయాన్ని కేవలం బిల్లులు కట్టడానికే వృధా చేయకండి. ఈ రోజు నుంచే మీ ఆర్థిక జీవితానికి మీరే ఆర్కిటెక్ట్గా మారండి. డబ్బుని చూసి భయపడకండి. అది మంచిది కాదు, చెడ్డది కాదు. అది కేవలం ఒక పనిముట్టు మాత్రమే. దాన్ని సరిగ్గా వాడితే అది మీకు స్వేచ్ఛనిస్తుంది. తప్పుగా వాడితే అది మిమ్మల్ని బానిసని చేస్తుంది. ఈరోజే మీ ఖర్చులని రాయండి. అనవసరమైన వాటిని తీసేయండి. ఆ 50, 30, 20 రూల్ని పాటించండి. ఎలుకల పరుగు నుంచి బయటపడి సింహంలా బతకండి. ఈ కథ మీకు నచ్చితే మీ ఆలోచనల్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథల కోసం తెలుగు విజ్డమ్ టేల్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.